హాయ్ ఫ్రెండ్స్! ఇండియన్ ఆర్మీలో గ్రూప్ సి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ గ్రూప్ సి నోటిఫికేషన్‌లో టోటల్ 625 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ కేటగరీ ఆఫ్ పోస్టులు మల్టీటాస్కింగ్ స్టాఫ్, క్లర్క్స్, స్టెనోగ్రాఫర్, డ్రాఫ్ట్స్‌మెన్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు కావాల్సిన క్వాలిఫికేషన్ 10థ్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియేట్ ఆర్ ఐటీఐ, డిప్లొమా ఇలా డిఫరెంట్ క్వాలిఫికేషన్ వారికి ఈ నోటిఫికేషన్‌లో వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్ట్‌కి అప్లై చేయడానికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్‌లైన్ విధానంలో ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజ్ కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఈ పోస్ట్‌కి క్వాలిఫై అయ్యే క్యాండిడేట్స్‌కి సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ సి కేటగిరీలో పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచి జాబ్. సో, ఎవరైతే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఆర్ జాబ్స్ కోసం చూస్తున్నారో కంపల్సరీగా అప్లై చేయండి. తక్కువ క్వాలిఫికేషన్‌తో ఇది ఒక మంచి జాబ్. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయితే చాలు జాబ్ గ్యారంటీ. దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ అనేది లేదు. సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా త్వరగా జరిగిద్ది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో, ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. ఈ వీడియో వల్ల మీ యొక్క లైఫ్ సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కంటెంట్‌లోకి వెళ్ళే ముందు మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టర్ యువర్ సెల్ఫ్. మీరు గాని మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఛానల్‌లో ఉన్న కంటెంట్‌ని ఒకసారి వాచ్ చేయండి. అలాగే ఛానల్‌లో వచ్చే ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్‌ని ఎనేబుల్ చేసుకోండి. అలాగే వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ అండ్ కంటెంట్ మీకు యూజ్‌ఫుల్ అనేట్టయితే వెంటనే లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం పోస్ట్ వైస్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ పోస్ట్ ఫార్మసిస్ట్. ఈ పోస్ట్‌కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ క్వాలిఫై అయ్యి 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వారు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్ పవర్, టెలికాం మెకానిక్. ఈ 3 పోస్టులు హైలీ స్కిల్ కేటగిరీ 2కి సంబంధించినవి. ఈ పోస్టులకు కావాల్సిన క్వాలిఫికేషన్ 10థ్ క్లాస్ క్వాలిఫై అయ్యి ఈ స్ట్రీమ్స్‌లో 2 ఇయర్స్ ఐటీఐ క్వాలిఫై అయిన వారు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ ఇంజినీరింగ్ ఎక్విప్‌మెంట్ మెకానిక్, హైలీ స్కిల్ గ్రేడ్ 2 కేటగిరీ. ఈ పోస్ట్‌కి కావాల్సిన క్వాలిఫికేషన్ 10థ్ క్లాస్ క్వాలిఫై అయ్యి 2 ఇయర్స్ ఐటీఐ ఇన్ మోటార్ మెకానిక్ ట్రేడ్ చేసిన వారు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. ఆర్ బీఎస్సీ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ చేసిన వారు కూడా ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ వెహికల్ మెకానిక్, హైలీ స్కిల్ గ్రేడ్ 2 కేటగిరీకి సంబంధించిన పోస్ట్. ఈ పోస్ట్‌కి కావాల్సిన క్వాలిఫికేషన్ 10థ్ క్లాస్ క్వాలిఫై అయ్యి 2 ఇయర్స్ ఐటీఐ ఇన్ మోటార్ మెకానిక్ ట్రేడ్ చేసిన వారు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ ఆర్మమెంట్ మెకానిక్, హైలీ స్కిల్ 2. ఈ పోస్ట్‌కి కావాల్సిన క్వాలిఫికేషన్ 10థ్ క్లాస్ క్వాలిఫై అయ్యి 2 ఇయర్స్ ఐటీఐ ఇన్ ఫిట్టర్ ట్రేడ్ చేసిన వారు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ డ్రాఫ్ట్స్‌మెన్ గ్రేడ్ 2. 10థ్ క్లాస్ క్వాలిఫై అయ్యి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన వారు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. ఆర్ 2 ఇయర్స్ డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ డ్రాఫ్ట్స్‌మెన్‌షిప్ మెకానికల్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. వారికి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2. 10థ్ క్లాస్ క్వాలిఫై అయిన వారు ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్. అలాగే డిక్టేషన్, ట్రాన్స్క్రిప్షన్ స్కిల్స్ వచ్చి ఉండాలి. వాటి యొక్క డీటెయిల్స్ మీరు స్క్రీన్ మీద చూడగలరు. నెక్స్ట్ పోస్ట్ మెషినిస్ట్ స్కిల్డ్. ఐటీఐ ఇన్ మెషినిస్ట్ ఆర్ టర్నర్ ఆర్ మిల్‌రైట్ ఆర్ ప్రెసిషన్ గ్రైండర్ చేసిన వారు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ ఫిట్టర్, టిన్ అండ్ కాపర్ స్మిత్, అప్‌హోల్స్టర్, మౌల్డర్, వెల్డర్, వెహికల్ మెకానిక్. ఈ యొక్క పోస్ట్ అనేది స్కిల్డ్ కేటగిరీకి సంబంధించినవి. ఈ పోస్ట్‌కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఈ స్ట్రీమ్స్‌లో ఐటీఐ క్వాలిఫై అయిన వారు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ స్టోర్ కీపర్. ఈ పోస్ట్‌కి ఇంటర్మీడియేట్ క్వాలిఫై అయిన వారు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్. 12థ్ క్లాస్ క్వాలిఫై అయిన వారు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే టైపింగ్ స్కిల్స్ వచ్చి ఉండాలి. టైపింగ్ స్పీడ్ వచ్చి 35 ఇంగ్లీష్ వర్డ్స్‌ని పర్ మినిట్‌లో టైప్ చేయాలి ఆర్ 30 హిందీ వర్డ్స్‌ని పర్ మినిట్‌లో టైప్ చేసే స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ సివిలియన్ మోటార్ డ్రైవర్. ఈ యొక్క పోస్ట్‌కి కావాల్సిన క్వాలిఫికేషన్ 10థ్ క్లాస్ క్వాలిఫై అయ్యి మీకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్. ఈ యొక్క పోస్ట్‌కి కావాల్సిన క్వాలిఫికేషన్ 10థ్ క్లాస్ క్వాలిఫై అయ్యి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉండాలి. అలాగే ఈ పోస్ట్‌కి ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా కలిగి ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ ఫైర్‌మ్యాన్. ఈ యొక్క పోస్ట్‌కి కూడా 10థ్ క్లాస్ క్వాలిఫై అయ్యి ఫైర్ ఫైటింగ్స్ ఎక్విప్‌మెంట్ మీద
అవగాహన కలిగి ఉండాలి. ఇంకా ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా కలిగి ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ కుక్. ఈ యొక్క పోస్ట్‌కి 10థ్ క్లాస్ క్వాలిఫై అయ్యి ఉండాలి. అలాగే కుకింగ్ మీద అవగాహన ఉండాలి. నెక్స్ట్ ట్రేడ్స్ మ్యాన్ మేడ్. ఈ యొక్క పోస్ట్‌కి 10థ్ క్లాస్ క్వాలిఫై ఉంటే చాలు. నెక్స్ట్ బార్బర్. ఈ యొక్క పోస్ట్‌కి 10థ్ క్లాస్ క్వాలిఫై అయిన వారు ఎలిజిబుల్. అలాగే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉండాలి. నెక్స్ట్ వాషర్‌మ్యాన్. ఈ యొక్క పోస్ట్‌కి 10థ్ క్లాస్ క్వాలిఫై అయ్యి మీకు క్లాత్స్ వాషింగ్ చేయడం రావాలి. నెక్స్ట్ ఫైనల్ పోస్ట్ మల్టీటాస్కింగ్ స్టాఫ్. మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఇన్ డాఫ్టరీ, మెసెంజర్, సెర్చర్, గార్డెనర్, సఫాయివాలా, చౌకీదార్, బుక్ బైండర్. ఈ యొక్క పోస్టులకి 10థ్ క్లాస్ క్వాలిఫై ఉంటే చాలు. అలాగే మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉండాలి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్‌లో మీరు ఏ పోస్ట్‌కి ఎలిజిబుల్ అండ్ మీకు క్వాలిఫికేషన్‌ని కామెంట్‌లో చెప్పండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ డీటెయిల్స్. ఈ యొక్క పోస్టులకి మినిమమ్ ఏజ్ 18 ఇయర్స్ అండ్ మాక్సిమమ్ ఏజ్ 25 ఇయర్స్ ఎక్సెప్ట్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్. ఫైర్ ఇంజిన్ డ్రైవర్స్‌కి మాక్సిమమ్ ఏజ్ 30 ఇయర్స్. అలాగే డిఫరెంట్ కేటగిరీ వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ సాలరీ డీటెయిల్స్. ఈ పోస్ట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్‌కి పే లెవెల్ 1, 2, 4, 5 వరకు డిఫరెంట్ పోస్టులకి సాలరీస్ ఉన్నాయి. ఈ డీటెయిల్స్‌ని స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్‌లో ఒక పాయింట్ మిస్ అవ్వడం జరిగింది. ఆ పాయింట్ వచ్చి మీరు నోటిఫికేషన్ మెయిన్ హెడ్డింగ్ చూసినట్టయితే ఈ గ్రూప్ సి పోస్టులు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన డీజీఈఎంఈ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్‌కి సంబంధించిన జాబ్స్. ఇది ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక సెక్షన్ ఆఫ్ డిపార్ట్మెంట్. ఈ డీజీఎంఈ యూనిట్స్ ఇండియాలో డిఫరెంట్ లొకేషన్స్‌లో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌లో పర్టిక్యులర్‌గా కొన్ని యూనిట్స్‌కి వేకెన్సీస్ రిలీజ్ చేశారు. నోటిఫికేషన్‌లో యూనిట్ వైస్ ఈచ్ పోస్ట్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్‌ని మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో, మీకు క్వాలిఫికేషన్ బట్టి ఒక యూనిట్‌లో ఒక పోస్ట్‌కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీరు ఇంట్రెస్ట్ ఉంటే డిఫరెంట్ యూనిట్స్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్‌లకి ఓన్లీ ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ చివరిలో అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారు. ప్రింటౌట్ తీసుకొని కంప్లీట్‌గా ఫిల్ చేసి మీ యొక్క ఫోటో అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఆధార్, పాన్ కార్డ్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ కాపీస్ మీద సైన్ చేసి అప్లికేషన్‌కి అటాచ్ చేయాలి. ఈ కంప్లీట్ అప్లికేషన్‌ని 10.5/25 సెంటీమీటర్స్ ఎన్వలప్‌లో పెట్టి రూ. 5 పోస్టల్ స్టాంప్ అంటించి ఆర్డినరీ పోస్ట్ చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఏ అడ్రస్‌కి ఫార్వర్డ్ చేయాలో చూద్దాం. మీరు సెలెక్ట్ చేసుకున్న డీజీఈఎంఈ యూనిట్ అడ్రస్ నోటిఫికేషన్ స్టార్టింగ్‌లో ఇచ్చారు. అడ్రస్‌ని అప్లికేషన్‌లో 2 అని ఉంటుంది. అక్కడ అండ్ ఎన్వలప్ కవర్ పైన అడ్రస్ రాయాలి. ఇంకా ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీ యొక్క పోస్ట్ నేమ్ మెన్షన్ చేయాలి. మీరు ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ మాత్రమే చేయాలి. రిజిస్టర్ పోస్ట్ చేసినట్టయితే మీ అప్లికేషన్‌ని రిసీవ్ చేసుకోరు. మీకు అప్లికేషన్ 17 జనవరి నాటికి డీజీఈఎంఈ యూనిట్స్‌కి రీచ్ అవ్వాలి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్‌లో ఇచ్చారు. ఒకసారి చెక్ చేయండి. ఈ నోటిఫికేషన్‌ని మన టెలిగ్రామ్ ఛానెల్‌లో షేర్ చేసి లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాం. సో, మీరు ఛానెల్‌లోకి వెళ్లి ఆ నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఛానెల్‌లో వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ మెసేజెస్‌ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఫ్రెండ్స్, ఇవి ఈ వీడియోలో ఉన్న డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి యూజ్ అయ్యిద్ది అనుకుంటే ఈ వీడియోని రిఫర్ చేయండి. మీలో ఎవరైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వారు ఉంటే హెచ్‌డీఎఫ్‌సీ పీఓ నోటిఫికేషన్ ఇంకా ఓపెన్‌లో ఉంది. ఆ నోటిఫికేషన్ మీద కంప్లీట్ డీటెయిల్స్‌తో వీడియో చేశాం. ఒకసారి వాచ్ చేయండి. ఇంకా మన ఛానెల్‌లో మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ డిఫరెంట్ టాపిక్స్ మీద ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఫైనల్‌గా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి మరెన్నో యూజ్‌ఫుల్ వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. మరి ఒక యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ బై అండ్ టేక్ కేర్.